వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఈ వాక్యము చేత నాతో మాతో మాట్లాడము. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 13వ అధ్యాయము 14వ వచనము మరియు 15వ వచనమును చదువుకుందాం. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మనము చదివిన వాక్య భాగములో దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడే సంఘటనను చూస్తూ ఉన్నాం. ఇది మనకందరికీ బాగా పరిచయమైన ఒక అంశము. లోతు అబ్రహామును విడిచిపెట్టి తన యొక్క ఇష్టానుసారముగా సొదొమ గొమొర పట్టణంలోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యము తన సేవకునికి ప్రత్యక్షమయ్యే కార్యమును ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇందులో నుండి ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అబ్రహాముతో పాటు బయలుదేరి వచ్చినాడు లోతు. అయితే లోతు ఉన్నంత వరకు ప్రభు అబ్రహామును ఆశీర్వదిస్తాను అన్న మాట సంపూర్ణము చేయబడలేదు. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపెట్టి తాను ఎన్నుకున్న ప్రాంతమునకు వెళ్ళిపోయినాడో, దేవుని యొక్క వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయనతో ఇలాగూ సెలవిస్తున్నది. నీవు చూసే దేశము, నీ కంటికి కనపొచ్చే దేశము, కుడికి ఎడమకు ఉత్తరము దక్షిణము నిన్ను వ్యాపింప చేస్తాను, ఇది నీ సంతానానికి ఇస్తానని ప్రభు వాగ్దానము చేయటం చూడగలము. అనేక సార్లు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, సంవత్సరాల తరబడి ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే నాకు ఆశీర్వాదము ఎందుకు రావట్లేదు? నేను అనుకున్న కార్యమును చేయలేకపోతున్నాను, నేనెందుకు అనుకున్న విషయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నానని అనుకుంటున్నావేమో. ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీవు ఎవరినైతే నీకు చాలా దగ్గరగా ఎన్నుకొని ఎవరితో అయితే నువ్వు సహవాసము చేస్తున్నావు, అనేక సార్లు వారు నీ ఆశీర్వాదములకు ప్రభు నీ పైన కుమ్మరించాలనుకున్న తన కృపకు ఆటంకముగా ఉన్నారు. వారిని విడిచిపెట్టినప్పుడు, వారికి నీవు దూరముగా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడని. వారు నీ ఆశీర్వాదములకు ఆటంకముగా ఉన్నారు. ప్రభువు తన కృపను నీ మీద కుమ్మరించకుండా వారు ఆపివేస్తున్నారు. అనేక సార్లు నీ యొక్క ఓటమికి వారే కారణముగా కూడా ఉండవచ్చు. నీవు అనుకొనవచ్చు, నా ప్రాణ స్నేహితుడు, మా బంధువుడు, ఇంతకన్నా దగ్గర వాడు ఎవరు, నా తోటి సహోదరుడు, నా సహోదరి అని అనేక సార్లు అనుకుంటూ ఉంటావు. అయితే వారి నుండి నీవు దూరము చేయబడితేనే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. అందుకే ప్రభు, నీవు ఏదైనా ఒక కార్యము చేత బంధించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టుము. నా శిష్యుడిగా ఉండాలంటే వాటిని విడిచిపెట్టి పూర్ణముగా నన్ను వెంబడించము అని చెప్పటం చూడగలము. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని వైపు చూస్తారో, ఎవరికి ఏ విషయం ఆటంకము లేకుండా ఉంటుందో, వారు దేవుని యొక్క కృపను సంపాదించుకొనగలరు. మనం అనుకునవచ్చు, నా స్నేహితుని నేను ఎలాగో విడిచిపెట్టేది, నా బంధువుని నేను ఎలాగో నిర్లక్ష్యం చేసేది కాదు. వారు నీ ఆశీర్వాదములకు ఆటంకముగా ఉన్నారు అని నీవు గ్రహించినట్లయితే, నీ ప్రార్థనలకు జవాబు రాకుండా నీకు ఆటంకముగా ఉన్నారని నీవు గ్రహించుకున్నట్లయితే, ఈ ఉదయకాల సమయమున అలాంటి వారికి నీవు దూరముగా ఉండి, అలాంటి వారిని నీ జీవితం నుండి దూరపరుచుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నీవు మొరపెట్టిన ఎడల
నిజముగా ప్రభు తన కృప చేత నిన్ను కనికరించి నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నీ ఆటంకములు నిన్ను ఆశీర్వదించబడకుండగా, దేవుని యొక్క కృప నీ జీవితంలో సంపూర్ణంగా కుమ్మరించబడకుండగా ఆపివేస్తున్నట్లయితే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, వాటిని తీసివేసుకోవాలి, వాటిని విడిచిపెట్టమంటున్నాడు. అబ్రహాముతో పాటు లోతు బయలుదేరి వచ్చినాడు. అన్ని సమయంలో ఆయనతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లోతు అబ్రహాము నుండి వేరు చేయబడ్డాడు, ఎప్పుడైతే ఆయన తన యొక్క మార్గమును ఎన్నుకొని వెళ్ళిపోయినాడో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము స్థిరపరచబడటము. ఆ తర్వాత మనము చూసినట్లయితే ప్రభు అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించిన, వాగ్దానము చేసిన కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించినాడు. తన జీవితమును ప్రభు మనందరికీ మాదిరిగా ఉంచినాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీకు దేవుని యొక్క కృప సంపూర్ణముగా దొరకకుండగా ఎవరు ఆటంకపరుస్తున్నారు, ఏ పరిస్థితులు ఆటంకపరుస్తున్నాయి, ఏమిటి నీకు దేవునికి మధ్యలో ఆటంకముగా ఉన్నాయని పరీక్షించుకొని వాటిని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని విడిచిపెట్టి ఆయన కృప కొరకు వేడుకున్నట్లయితే తప్పక ప్రభువు నిన్ను అనేక రెట్లు ఆశీర్వదించి అందరి ముందు నిన్ను మాదిరికరంగా ఉంచుతారని వాగ్దానము చేయుచున్నాడు. నీవు ఆయన కృపను సంపాదించుకోవాలంటే ఈ ఉదయకాలమున నీకు దేవునికి మధ్యలో ఏమి ఆటంకముగా ఉన్నదో దానిని పరీక్షించుకుంటూ, సరిచేసుకుంటూ, విడిచిపెట్టి దేవుని కృప కొరకు వేడుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించు. దేవా, నీ కృప చేత మమ్మల్ని కనికరించిన నీవు నాయన మమ్మల్ని ఆశీర్వదించాలనే ఆశ కలిగి అయితే మేమే అనేక సార్లు మా యొక్క ఆశీర్వాదమును ఆపివేసుకునే వారిగా ఉంటున్నాం. దేవా, నీవు అనుగ్రహించాలన్న ఆశీర్వాదములను సంపాదించుకునకుండా ఆటంకముగా ఉన్న ప్రతి కార్యమును ఉదయ కాలమున నీ హస్తములకు అప్పగిస్తూ వాటిని నాయన తీసివేసి నీ కృపలో నాయన మేము ముందుకు కొనసాగేదానికి కావాల్సిన జ్ఞానమును, నీ యొక్క వివేచనను దయచేయమని, దేవా, నీలో ఎదిగేదానికి, నీ కృపను సంపాదించుకునేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.